ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ధారావాహిక ధ్యానాన్ని ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారు పలుకుతున్నటువంటి మాటలను ధ్యానిస్తూ ఉన్నాం. నేను లేఖనములను నిరర్థకం చేయడానికి నెరవేర్చుటకు వచ్చిన ఒక పొల్లైనను దేవుని వాక్యంలో వ్యర్థంగా పోదు అని చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక పొల్లు అంటే ఒక చిన్న పొల్లు అనేటువంటిది ఏంటంటే హీబ్రూలో కిరేక్ అంటే ఒక చిన్న చుక్క కూడా వ్యర్థంగా పోదు. దేవుడు ప్రభు పలికిన ప్రతి మాట నెరవేరేటువంటివి. దేవుని వాక్యంలో ప్రతి వాగ్దానం యొక్క శక్తి, గొప్పతనము అవి నెరవేరుతవి. అవి పట్టుకొని ప్రార్థించినప్పుడు వాటిని నమ్మి ప్రభాని వాక్యం ఏదో చెప్తుంది, మా జీవితంలో దీన్ని మీరు చేయవారు కదా అని నమ్మి ప్రార్థించినప్పుడు అవన్నీ నెరవేరేటువంటి వాక్యాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. అవేవి వ్యర్థంగా పోవు, ప్రతిదీ నెరవేరేటువంటి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం ఆలోచన చేయాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యము మనము కేవలం ప్రకటించే వారమా, వాటి ప్రకారం జీవించే వారమా? ఒక స్నేహితుడిని నేను ఎరుగుతున్నాను. ఆయన నాతో ఒక మాట ఏమన్నారంటే, మనం ఎంత ఎక్కువ దేవుని గురించి నేర్చుకుంటున్నామన్న దానికన్నా ఎంత నేర్చుకున్నామో దాని ప్రకారం ఎంత జీవిస్తూ ఉన్నాం అనేది ప్రాముఖ్యం అన్నాడు. నిజమే, కేవలం సలహాలు ఇచ్చేవారం, కేవలం మాట్లాడేవారం, కేవలం నీతో చెప్పేవారం అయితే లాభం ఉండదు. మనం కొన్ని విషయాల్లోనైనా నమ్మకంగా జీవించడానికి ప్రారంభించితే, కొన్ని విషయాల్లోనైనా జాగ్రత్తగా ఉండడానికి ప్రారంభించితే, కొన్నైనా జాగ్రత్తగా చేయడానికి ప్రారంభించితే, ఆ తర్వాత చేసే వారంగా మనం మారుతాం. వాక్యం కేవలం మాట్లాడడానికి కాదు, వాక్య ప్రకారం జీవించడానికి. ఇది ప్రాక్టికల్ లైఫ్. వీఆర్ కాల్డ్ టు లీవ్ అకార్డింగ్ టు ద వర్డ్. వాక్య ప్రకారం జీవించేవారు, వాక్య ప్రకారం చేసేటువంటి వారు, వాక్య ప్రకారం బ్రతికేటువంటి వారు. దాని కొరకు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, వీటిలో ఒక చిన్న విషయమైనా పాటించకుండా ఇతరులకు బోధించడం వల్ల లాభం లేదు. యేసు ప్రభుల వారి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు కేవలం చెప్తా ఉన్నారంట, కేవలం మాట్లాడుతూ ఉన్నారంట. వారి వల్ల లాభం లేదు. వాళ్ళు ఏమీ చేయకుండా మీరు చేయాలి అని కోరుకుంటా ఉన్నారు. వారు ఈ రీతిగా జీవించకుండా మీరు ఆ రీతిగా జీవించాలని చెప్తా ఉన్నారు. వారి వల్ల లాభం లేదంట. చూడండి, మన మాట క్రియలో సంబంధం లేకుండా ఉంటే అది ఏ ఫలితం చూపించదు. మనం దేవుడికి భయపడి జీవిస్తే, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే, ప్రార్థనాపరమైనటువంటి జీవితం జీవిస్తే, ప్రార్థన పరులమైతే, విశ్వాసంగా అయితే ఆ విశ్వాసం ఫలిస్తూ ఉంటుంది. లేకపోతే అది కేవలం వ్యర్థమైన మాటలు తగ్గిపోతాయి. దేవుని వాక్యము శక్తి కలిగి జీవించినప్పుడు అందులో నుంచి దేవుని క్రియలు మనం చూస్తాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం, విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు. దేవుని ప్రతి మాట జీవింపజేస్తుంది. దేవుని మాట వల్ల బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని మన వాక్యంలో పదే చూస్తాం. శోధన సమయంలో రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని మాట వలన జీవిస్తారు. చూడండి, దేవుని మాట జీవింపజేసే శక్తి గలది. కనుక దేవుని వాక్య ప్రకారం జీవించే వారిగా, కేవలం మాట్లాడే వారంగా కాదు, నేటి విశ్వాసులు వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని దేవుడు దయచేయగా ప్రార్థించడం. కృపగల వాక్యానుసారంగా జీవించడం దయచేసి బలపరచడం యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.